అందరికి నమస్తే. మళ్ళొక కొత్త స్కీము తీసుకురాబోతుంది గవర్నమెంట్. స్కీములు అంటే జనాలకి ఇచ్చేది కాదు, జనాల దగ్గర నుంచి గుంజేది. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లకెళ్ళి మన చలాన్లు కట్ అవుతాయంట. ఇప్పుడు కార్లు, బస్సులు, లారీలు అంటే ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది కదా. ఇక దానికి ఏమైనా చలాన్ ఉంటే మన ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది కదా, ఫాస్ట్ ట్రాక్లకెళ్ళి కట్ చేయాలంట. దానికోసమని మొత్తం రెడీ అయిందంట. ఇంకా టూ వీలర్లకేమో బ్యాంక్ అకౌంట్, అది పాత స్కీమే. అంత ఇంప్లిమెంటేషన్కు దగ్గర పడదనమాట. టూ వీలర్లు బ్యాంకులలో డబ్బులు ఉంటాయి కదా, దానికి అటాచ్ చేస్తారంట. చేసి ఆల్రెడీ కొత్త మొత్తం చేస్తున్నారు. చాలా దాదాపు ఒక సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ అయిన బండ్లన్నిటికీ అకౌంట్ నెంబర్లు అవన్నీ అటాచ్ అయినాయి ఆర్టీఏ ద్వారా. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది అసలు ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఇది ఒక నిర్ణయం. ఫాస్టాగ్ నుంచే చలాన్ పైసలు కట్ అంట. చలాన్ల వసూలుకు కొత్త పద్ధతిని అమలు చేయాలని సిద్ధమవుతున్నారంట. వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచే చలాన్లు కట్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అది టూ వీలర్లు, యూ వీలర్ అన్నిటికీ అదే బ్యాంకులో పైసలు పడంగానే, ఇప్పుడు మనకు రైతు భరోసా పడ్డది అనుకో బ్యాంకులో, లేకపోతే మనం వడ్ల మీద పైసలు పడాయి అనుకో బ్యాంకులో, పడంగానే పాత అప్పులు బ్యాంకులో కట్ చేస్తున్నారు. చూడు, పట్టున కట్ చేసి పడేస్తున్నారు, ఇంట్రెస్ట్ అని అదని ఇదని. సేమ్ అట్లే మన బ్యాంకులో లేకపోయినా సరే ఇప్పుడు నేయంగానే కట్ అయిపోతుంది అనమాట. బ్యాంకులోకి వెళ్ళి టూ వీలర్ల చలాన్లు పోతాయేమో, కార్ల ఇవన్నీ మాత్రం ఫాస్టాగ్ నుంచే పోతాయంట. ఫాస్టాగ్ అంటే మనం టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ వచ్చేసింది కదా, దానిలో వేలు పెట్టుకోరు కదా. మళ్ళీ వీళ్ళ స్పీడ్ అంటే 1000 రూపాయలు, హై స్పీడ్ అంటే 1000 రూపాయలు, నో పార్కింగ్ అంటే 1000 రూపాయలు ఉంటాయి కదా. అంటే ఇంక మనం వేసినట్టు కట్ చేసుకుంటూ పోతారనమాట. మనం ఇవ్వడంగానే లడుక్కున కట్ చేసుకుంటాం. మనం రీఛార్జ్ చేయగానే దాన్ని చేస్తారంట. మరి మొత్తం హైదరాబాద్లోనే కోట్లలో చలాన్లు ఉన్నాయంట, పెండింగ్ ఉన్నాయంట. అందుకని ఎక్కువ శాతం కార్లు, ట్రక్కులు అంట. దాని నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఈ కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారంట. ఈ కొత్త పద్ధతులు బాగానే తీసుకొస్తున్నారు. ఆ కొత్త స్కీమ్స్ కూడా ప్రవేశపెడితే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ ఒకలాగా కదా. ఇప్పుడు పెద్ద పడవల లాంటి కార్లు, పెద్ద కార్లు ఉంటాయి, వాళ్ళకు కట్ చేయండి, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి మస్తు పైసలు ఉంటాయి, వాళ్ళకి టైం దొరకక చలాన్లు కట్టారు బహుశా. ఇప్పుడు మన పొలిటీషియన్ చూసినావా, ఒక్కొక్కరు ఇంత పొడవు వస్తుంది. అంటే దానిలో మొత్తం అన్నిసార్లు వాళ్ళు ట్రాఫిక్ ఉల్లంఘనలు, అన్ని ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి ఒక్కొక్కరి మీద. మన ఏ రాజకీయ నాయకులను చూసినా గట్లే ఉంటాయి. ఇంకా మళ్ళీ వాళ్ళు పోయే స్పీడా, లేకపోతే మీరు రాజకీయ నాయకులం కదా ఇట్లే ఉండాలనుకుంటారో తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ట్రక్కు మామూలుగా కారు నడుపుకునే వాళ్ళు ఉంటారు, ట్యాక్సీ ప్లేట్ కారు నడుపుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేదో బతుకుదేరు కోసం చేసుకునే పనులు ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటాయి. చిన్న కార్లు ఉంటాయి, వాళ్ళకు కూడా కట్ చేసి పడేస్తే బతుకుడే కష్టమవుతుంది. ఎందుకంటే చలాన్లు ఏం పద్ధతిగా ఏం వేస్తలేరు కదా పోలీసు వాళ్ళు. ఎన్నో గోడజాటుకు నిలబడి, చెట్టు జాటుకు నిలబడి కనిపించినట్టు టక్కున దింపేస్తారు ఫోటో. అసలు మనిషి, నేను చాలాసార్లు చూసిన కారు ఆగితే డ్రైవర్ దానిలో ఉంటాడు, డ్రైవర్ ఆర్ ఓనర్ ఎవరో, డ్రైవింగ్ సీట్లో ఒక మనిషి ఉంటాడు. అది నో పార్కింగ్ అని కొట్టేస్తారు. పార్కింగ్ అంటే ఎవరు ఉండరు, వాడు పార్క్ చేసి వెళ్ళిపోతే అది పార్కింగ్ కాదు. మనం ఇంజన్ ఆన్లో ఉంటుంది, వెనక బ్రేక్ లైట్లు పడుకొని ఉంటాయి, హ్యాండ్ బ్రేక్ వేసుకొని ఉంటాయి, మనిషి ఉంటాడు, అంతా ఉంటుంది. జస్ట్ ఎవరో వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం, లేకపోతే మనకి ఏదో ఫోన్ వస్తే వెయిట్ చేస్తున్నాం, అది నో పార్కింగ్ అని కొట్టేస్తే ఫోటో అడిగి ఏడుంటారో తెలియదు, ఏ చెట్టు దాటి ఉంటారో తెలియదు, కానీ కొట్టేస్తారు. ఇప్పుడు అట్లాంటి అన్నిటికీ బొక్క అనమాట. ఫాస్టాగ్లోకి వెళ్ళి కొట్టాలి. ఏం ఆలోచన ఇది? అంటే ఎటు తిరిగి జనాలకి ఇచ్చేదేం లేదు, జనాల దగ్గర నుంచి గుంజడమే. ఎట్లెట్లా గుంజొచ్చు, ఎన్ని బొక్కలు పెట్టవచ్చు జనాల జేబులకు. బొక్కలు కాదు, ఏకంగా జేబులే లేకుండా వేస్తారు. రేపు మనం జేబులు లేకుండా తిరగాలి. జేబులు ఉంటే ప్రాబ్లం అవుతుంది. జేబులు ఉంటే పైసలు వేసుకుంటాం, పైసలు వేయగానే ప్రభుత్వం గుంజుకుంటుంది అనమాట. ఎల్ఆర్ఎస్ లాగా గుంజుకున్నారు, రకరకాల ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రభుత్వానికి డబ్బులు కావాలి. పోనీ జనాలకి ఏమైనా ఇచ్చి తీసుకుంటున్నారు, జనాలకు 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయి కట్టవా, నువ్వు కట్టాలి కదా అంటే అది వేరే లెక్క. అట్లా కాదు, వాళ్ళకు 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. వాళ్ళ జేబులు ఎన్ని ఉంటాయి అన్నీ ఏదో పేరు మీద గుంజుకోవాలి. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చిన్న ఏదో సైకిల్ మీద టిఫిన్ బండి పెట్టుకున్నా కానీ స్టార్ట్ అవుతుంది, చిన్న లోన మీద టిఫిన్లు పెట్టుకుని అమ్మే వాళ్ళకు కూడా ఎఫెక్టే. ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్. టూ వీలర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్, కార్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్. ఇంకా లారీలు, ట్రక్కులు ఇవైతే ఇంకా మస్తుంటాయి. ఏడంటే ఆడ ఆపుతారు కదా, వాళ్ళకు పార్కింగ్ పడుతుంది. కానీ ఈ ఫాస్టాగ్ చేయడం ఏందో, అంత ఈజీగా స్కీమ్స్ కూడా అమలు చేయొచ్చు కదా. అంత ఈజీగా రేషన్ కార్డుకు పలానా స్కీమ్, రేషన్ కార్డు ప్రతి ఒక్కరి స్కీమ్ పెట్టవచ్చు కదా. దానికి మాత్రం రూల్స్ ఉంటాయి. రేషన్ కార్డు ఉంటే కాదు, ఇంకా ఎలిజిబిలిటీ ఉంది, నీకు ఫ్రీ కరెంట్ ఎందుకు రావాలి, నీకు 200 యూనిట్స్ కరెంట్ ఎందుకు రావాలి, నీకు ఎందుకు తులం బంగారం ఇవ్వాలి, నీకు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వాలి, నీకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలి, నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నీకు స్లాబ్ ఇచ్చినాకనే 1,00,000 ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి. జనాలకేమో రూల్స్ ఉంటాయి, వీళ్ళకేమో నో రూల్స్.
వీళ్ళు మాత్రం మొత్తం జనాల దగ్గర నుంచి ఎట్ట డబ్బులు వసూలు ఎవరు ఇస్తున్నారో తెలుస్తలేదు. ఇట్లాంటి బరస్టెడ్ ఐడియాస్ అనమాట ఇవి. అంటే జనాల దగ్గర నుంచి పాజిటివ్ ఏం రాదు, డబ్బులు వస్తాయి కానీ జనాల నుంచి నెగిటివ్ వస్తుంది గవర్నమెంట్ పైన. మంచి కొంతమంది ఉంటారు కదా, ఓకే పర్లేదులే గవర్నమెంట్ అనుకున్న వాళ్ళు కూడా, వద్దురా నాయన ఈ గవర్నమెంట్ ఏంది ఇట్లా తయారైపోయింది, మొత్తం ఇట్లా చేస్తున్నారు ఏంది అనుకునే కాడికి వస్తుంది. అర్జెంటుగా ఏడుకో ఊరుకోవాలి, ఫాస్టాగ్లో వేస్తాం, 4 టోల్ గేట్లు ఉంటాయి కాబట్టి ఒక 1000 రూపాయలు ఇస్తాం. పాతది ఎప్పుడుదో ఒక పెన్షన్ ఉంటే కట్ అయిపోతుంది, ఇంకా నువ్వు కార్యాలయం పోతావు, నువ్వు మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు వేయాలి. ఇంకొకవేళ 3-4 చలాన్ ఉన్నాయనుకో, 3-4 వేలు, ఇంకా నువ్వు ఆ 3-4 వేలు జీవితకాలం కట్టాలన్నమాట. నువ్వు ఫాస్టాగ్ చేసే కొద్దీ తీసుకుంటాడు ఆ చలాన్. దానికి ఒక సిస్టమ్ ఏదైనా వేరే సిస్టమ్ డెవలప్ చేయాలి. చలాన్లు అసలు ఆ చలాన్లలో చాలా వరకు దాదాపు ఒక 15-20% ఫేక్ చలాన్స్ ఉంటాయి. ఆ ఫేక్ చలాన్ల మీద కొట్లాడాలి. సేమ్ టైం ఆ చలాన్ వసూలు చేయడానికి ఒక సిస్టమ్ కోర్టు చెప్పింది, మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి టైం ఇవ్వండి, టైం ఇచ్చి దాన్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకోండి, లేకపోతే ఇంకో పద్ధతిలో తీసుకోండి, ఏదో లేకపోతే అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయకండి. ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి, ఆ చలాన్లు కట్టాకనే రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పండి. అట్లా కానీ ఇది అట్లా లేదు. హైకోర్టు చెప్పినా విన్నారు కదా. ఇప్పుడు బండి తాళం చేతి ఇవ్వద్దు అని హైకోర్టు చెప్పింది, కానీ మన బండి ఆపగానే ఏం చేస్తారు పోలీసులు, హోంగార్డ్ వస్తాడు, చక్కలు తీసేస్తాడు, తాళం చేతి తీసేస్తాడు. ఇంకా మనం ఇరుకపోతాం, తాళం చేతి తీసినాక ఎడిపోతాం. ఇక నేను సార్ అర్జెంట్ పని మీద పోతున్నా, హాస్పిటల్కి పోతున్నా, అట్లా అయింది ఇట్లా అయింది ఎన్ని చెప్పినా వినరు. అది సీరియస్గా ఉండి చెప్పినా ఇది డ్రామా అనుకుంటారు పోలీసులు, ఎందుకంటే వాళ్ళు అట్లాంటి చాలా చూసింటారు కాబట్టి. ఇయ్యం నువ్వు పైసలు కొట్టి అంటారు, గూగుల్ పే కొట్టంటారు, ఫోన్పే కొట్టమంటారు, అప్పటిదప్పుడే కట్టాలంటారు, ఇప్పుడే కట్టిపోవాలి అంటారు. నేను కడతా సార్ రేపు కడతా, ఇవ్వాలి పైసలు లేవంటే కూడా లేదా అప్పు చేశానే కట్టాల్సింది. ఇప్పుడు అసలు ఆపోద్దు బండ్లను అనేది ఉంది, ఆపుతారు. ఇవన్నీ హైకోర్టు చెప్పినా ఎవరు చెప్పినా వినరు. వీళ్ళ రూల్స్ వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి అన్నట్టు. కానీ ఇప్పుడు ఈ రూలే ఫాస్టాగ్ నుంచి డబ్బులు, ఫస్ట్ ట్రిప్ ఫాస్టాగ్ నుంచి 2 వీలర్ డబ్బులు, తర్వాత నెక్స్ట్ 4 వీలర్ డబ్బులు, 4 వీలరు ట్రక్కులు లారీలు బస్సులు అంతా ఫాస్టాగ్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి 2 వీలరు చలాన్స్. ఇప్పుడు మనకు ట్రాఫిక్ చలాన్లు కార్ నెంబర్ మీదే వేస్తారు, ఫాస్టాగ్ కూడా కార్ నెంబర్కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి డబ్బులు తీసుకోవడం ఈజీ అనమాట, డబ్బులు కట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఆ మెథడ్లో బహుశా కట్ చేసి ఉండొచ్చు. సేమ్ 2 వీలర్ కూడా అంతే. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కు అటాచ్ అయితే నెంబరు, ఆ నెంబర్ చలాన్ పడేది నెంబర్ మీదనే, ఆ వెహికల్ నెంబర్కే బ్యాంక్ చలాన్ అటాచ్ అయి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్. కాబట్టి అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. మొత్తం ఆన్లైన్లో కొరగడం అనమాట. మనల్ని భరించాలి, తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.